నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత భయానకమైన ఉలిక్కిపడే కథను డీకోడ్ చేయబోతున్నాం. హైదరాబాద్ శివార్లలోని ఒక పాత అపార్ట్మెంట్. తక్కువ అద్దెకి దొరికిందని అక్కడ దిగిన నిఖిల్ అనే కుర్రాడు. ఆ తర్వాత అతను ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితులు. ఇవన్నీ వింటుంటే నిజంగానే రోమాలు నిక్కబుడుచుకుంటాయి. అసలు ఆ ఒంటరి అపార్ట్మెంట్లో ఏం జరిగింది? ఆ చీకటి రహస్యాలేంటో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్దాం. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అసలు విషయంలోకి దూకేద్దాం. నిఖిల్ ఆ కొత్త అపార్ట్మెంట్లోకి తన సామాన్లతో వెళ్తున్నప్పుడు అక్కడి వాచ్మ్యాన్ ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. సార్, రాత్రి 2 గంటల తర్వాత బాత్రూమ్ అద్దం వైపు అస్సలు చూడొద్దు అని. వినడానికిది చాలా చిన్న విషయంగా, కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు కదా. కాని ఆ మాట వెనుకున్న భయంకరమైన నిజమేంటో ముందు ముందు మనకే తెలుస్తుంది. హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఆ పాత అపార్ట్మెంట్ వాతావరణం ఎలా ఉందో ఒక్కసారి ఊహించండి. బాగా వర్షం పడుతున్న రాత్రి నిఖిల్ ఒంటరిగా అక్కడికి షిఫ్ట్ అయ్యాడు. వాచ్మెన్ అంత భయపెడుతూ చెప్పిన మాటల్ని అతను అస్సలు సీరియస్గా తీసుకోలేదు. హారర్ సినిమాలెక్కువ చూసి ఈ వాచ్మెన్ ఇలాంటి కథలు చెప్తున్నాడు అని నవ్వేశాడు. అదొక సాధారణ మూఢనమ్మకం అనుకున్నాడు. కాని అది ఎంత పెద్ద పొరపాటో అతనికి త్వరలోనే అర్థమైంది. ఈ కథలో ఉత్కంఠ ఎలా మెల్లమెల్లగా పెరిగిందో ఇక్కడ మనం గమనించాలి. మొదటి 2 రోజులు అంతా నార్మల్. ఎలాంటి వింతలు లేవు, అరుపులు లేవు. ఈ ప్రశాంతత నిఖిల్లో ఒక రకమైన భద్రతాభావాన్ని, అంటే అంతా సేఫ్ అనే ఫీలింగ్ని కలిగించింది. వాచ్మెన్ చెప్పిందంతా ట్రాష్ అని అతను ఫిక్స్ అయిపోయాడు. కానీ అసలు పిక్చర్ 3వ రోజు రాత్రి స్టార్ట్ అయింది. ఇక్కడ మనం పాయింట్ చేయాల్సిన అత్యంత ముఖ్యమైన సమయం సరిగ్గా రాత్రి 2:13. 3వ రోజు రాత్రి ఈ టైంకి నిఖిల్కు సడన్గా దాహం వేసి మెలకువచ్చింది. ఇల్లంతా పిన్ డ్రాప్ సైలెన్స్. కిచెన్లో నీళ్లు తాగుతుండగా బాత్రూం వైపు నుంచి టప్ టప్ అని నీళ్లు పడుతున్న సౌండ్. ట్యాప్ సరిగ్గా కట్టలేదేమో అనుకుని అతను క్యాషువల్గా బాత్రూం వైపు వెళ్లాడు. బాత్రూంలో ఒక మసక వెలుతురు. అద్దం మీద నీటి చుక్కలు కనిపిస్తున్నాయి. నిఖిల్ ట్యాప్ కట్టేసి వెనక్కి తిరగబోతుండగా సడన్గా అద్దంలో ఒక ప్రతిబింబం. తెల్లటి దుస్తుల్లో ముఖం మొత్తం జుట్టుతో కప్పబడి ఉన్న ఒక అమ్మాయి ఖచ్చితంగా తన వెనకే నిలబడి ఉన్నట్లు అద్దంలో కనిపించింది. ఎవ్వరికైనా గుండె ఆగినంత పనవుతుంది కదా. వణికిపోతూ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఇదంతా తన నిద్రమత్తు వల్లే జరిగిందని తనకు తాను సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశాడు. మరుసటి రోజు నిఖిల్ తన భయాన్ని ఎలాగైనా కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నాడు. అందుకే ఏం చేశాడంటే ఒక కాగితం మీద పెద్ద అక్షరాలతో డోంట్ లుక్, అంటే అటు చూడొద్దు అని రాసి ఆ బాత్రూమ్ అద్దం మీద అతికించాడు. తన మైండ్ని డైవర్ట్ చేసుకోవడానికి, ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఇదొక సింపుల్ ట్రిక్ అనుకున్నాడు. ఆ తర్వాత ఆ రాత్రి కాస్త త్వరగానే నిద్రలోకి జారుకున్నాడు. కాని కథ మళ్లీ రిపీట్. సరిగ్గా రాత్రి 2:13 ధమ్ అని ఒక పెద్ద శబ్దం. నిఖిల్ ఉలిక్కిపడి లేచాడు. గాలి అస్సలే లేదు. కాని బాత్రూం తలుపు దానంతట అదే కదులుతోంది. గుండెలు అరచేతిలో పెట్టుకుని దగ్గరకు వెళ్లి చూస్తే అతను అంటించిన కాగితం నిలువునా చిరిగిపోయి ఉంది. దానికింద అద్దం మీద ఎర్రటి రక్తంతో రాసినట్లుగా ఒక భయంకరమైన మెసేజ్, నన్నెందుకు చూస్తున్నావో. ఈ యొక్క లైన్ చూశాక ఆ గదిలో వాతావరణం ఎంత హారర్గా మారిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ అదృశ్యశక్తి భౌతికంగా ఎలా కనిపించిందో తెలిస్తే నిజంగా ఎవ్వరికైనా వణుకు పుడుతుంది. అద్దంలో ఆ అమ్మాయి ముఖం ఈసారి చాలా దగ్గరగా, స్పష్టంగా కనిపించింది. కళ్ళు పూర్తిగా నల్లగా, ప్రాణం లేనట్లుగా ఉన్నాయి. నోట్లోంచి రక్తం కారుతోంది. ఇప్పుడైనా నన్ను గుర్తుపట్టావా అంటూ ఒక భయానకమైన నవ్వు నవ్వి అద్దం లోపల్నుంచి ఒక నల్లటి, పొడవాటి వేళ్లున్న భయంకరమైన చేతిని బయటికి చాచింది. అది చూసి నిఖిలిక తట్టుకోలేక ప్రాణభయంతో అరుస్తూ వెనక్కి పడిపోయాడు. 2వ భాగం మేఘనాగతం, దాగియున్న నిజాలు. ఈ ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజు ఉదయం భయంతో వణికిపోతున్న నిఖిల్ నేరుగా వాచ్మెన్ దగ్గరకు వెళ్లి గట్టిగా నిలదీశాడు. ఆ అమ్మాయి ఎవరు అని అడగ్గానే వాచ్మెన్ ముఖం పాలిపోయింది. అక్కడ్నుంచే ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన ఒక డార్క్ హిస్టరీ, అంటే మేఘన అనే అమ్మాయి గతం బయటకు రావడం మొదలైంది. ఇక్కడ మనం అధికారిక కథనానికి, దాగి ఉన్న నిజానికి మధ్య ఉన్న తేడాని గమనించాలి. పోలీస్ రికార్డుల ప్రకారం చూస్తే 3 ఏళ్ల క్రితం మేఘన అనే అమ్మాయి అదే బాత్రూంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కాని వాచ్మెన్ చెప్పిన అస్సలు నిజమేంటంటే ఆమె చనిపోయిన ఖచ్చితమైన సమయం సరిగ్గా రాత్రి 2:13. ఆ టైంకి ఇప్పుడు నిఖిల్కి జరుగుతున్న ఈ భయానక సంఘటనలకి ఉన్న లింక్ ఏంటో మనకిక్కడ క్లియర్గా అర్థమవుతోంది.
ఆ నిజం తెలుసుకున్న వెంటనే నిఖిల్కి అర్థమైపోయింది. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని, ఆ రాత్రే పారిపోవాలని డిసైడైపోయి హడావిడిగా బ్యాగ్ సర్దుకుంటున్నాడు. అప్పుడే బాత్రూం నుంచి ఎవరో మూల్గుతున్నట్లు, పాడుతున్నట్లు ఒక చిన్న శబ్దం. బాత్రూం లైట్ దానికదే బ్లింక్ అవుతూ వెలిగింది. అద్దంపై మళ్లీ రక్తంతో రాసిన అక్షరాలు, ఈసారి నువ్వు వెళ్లలేవు. ఈ మాటలతో అతను తప్పించుకునే దారులన్నీ మూసుకుపోయని స్పష్టమైంది. ఆ ఉచ్చు ఎలా బిగుసుకుందో చూడండి. మనం ఊహించుకుంటేనే ఊపిరి ఆడుకోనంత భయంగా ఉంటుంది. సడన్గా అపార్ట్మెంట్ లైట్లన్నీ ఆరిపోయాయి. రూమ్ తలుపులన్నీ వాటంతటవే పెద్ద శబ్దంతో బలంగా మూసుకుపోయాయి. మెయిన్ డోర్ ఎంత లాగినా, ఎంత కొట్టినా తెరుచుకోవటం లేదు. తప్పించుకోవటానికి ఏ దారి లేదు. మొత్తం లాక్ అయిపోయింది. సరిగ్గా అదే టైంకి మెడమీద ఒక అత్యంత చల్లని శ్వాస తగిలిన ఫీలింగ్. అక్షరాల ఫ్రీజ్ అయిపోయే మూమెంటది. 3వ భాగం. అద్దంలో ఇద్దరు. అంతిమ క్షణాలు. ఆ దట్టమైన చీకటిలో, నన్ను ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు అని ఒక గొంతు ఖచ్చితంగా దాని చెవి దగ్గరే వినిపించింది. వణుకుతూ నిఖిల్ నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. కాని అక్కడ ఎవరూ లేరు. ఆ అదృశ్య శక్తి కేవలం అద్దంలో మాత్రమే అతని వెనక నిలబడి ఉంది. గదిలో లేని ఆకారం అద్దంలో ప్రతిబింబంగా కనిపించడమనేది ఈ మొత్తం స్టోరీలో అత్యంత భయానకమైన పీక్ పాయింట్ అని చెప్పొచ్చు. నిఖిలింకా ఆ భయాన్ని తట్టుకోలేక అద్దం దగ్గరకు వెళ్లి చూశాడు. ఇక్కడొక షాకింగ్ నిజమేంటంటే, అద్దంలో నిఖిల్ ప్రతిబింబం అస్సలు లేదు. పూర్తిగా మాయమైపోయింది. అక్కడ కేవలం ఆ అమ్మాయి మాత్రమే నవ్వుతూ నిలబడి ఉంది. తన ఉనికినే, తన రిఫ్లెక్షన్నే కోల్పోయిన ఆ సెకన్లో నిఖిల్ ఎంతటి మానసిక ఒత్తిడికి, ఎంతటి భయానికి గురయ్యాడో మన మాటల్లో వర్ణించలేము. ఇక ఈ కథ ముగింపు విషయానికి వస్తే అది చాలా చాలా విషాదకరం. మరుసటి రోజు ఉదయం పోలీసులు వచ్చి ఆ ఫ్లాట్ తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. చూస్తే నిఖిల్ ఆ ఇంట్లో ఎక్కడా లేడు. అతని ఆచూకీ లేదు. కాని బాత్రూం అద్దం మీద రక్తంతో రాసి ఉన్న ఒకే ఒక్క వాక్యం వాళ్లకు దొరికింది. ఇప్పుడు అతను కూడా నాతోనే ఉన్నాడు. ఆ ఒక్క వాక్యం చాలు ఆ రాత్రి అక్కడ జరిగిన భయానకత ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి. అయితే అక్కడితో ఆ కథ ఎండ్ కాలేదు. నిఖిల్ అదృశ్యం తరువాత అక్కడ స్థానికంగా ఒక కొత్త పురాణం పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఆ ఫ్లాట్లో సరిగ్గా రాత్రి 2:13 అద్దంలో ఒకరు కాదు, ఇద్దరు కనిపిస్తారని అక్కడివాళ్లు బలంగా నమ్ముతున్నారు, చెప్పుకుంటున్నారు. నిఖిల్ మాయమవ్వడమనేది ఈ కథను మరింత డేంజరస్ అయిన ఒక అర్బన్ లెజెండ్గా మార్చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో, ఈ విశ్లేషణను ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న. గడియారం ముల్లు సరిగ్గా రాత్రి 2:13 చూపించినప్పుడు ఆ అద్దం అవతలవైపు నిజంగా ఏముంటుంది? ఏది మనకోసం ఎదురుచూస్తుంటుంది? ఆ వాచ్మెన్ చెప్పినట్లు స్థానికులు చేసే హెచ్చరికలను మనం లైట్ తీసుకుంటే ఎలాంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయో ఈ కథ ద్వారా మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఈనాటి డీకోడింగ్ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాను. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. Like, share and subscribe for more videos.